హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. బిగ్ బాస్ ఫేమ్ అశు రెడ్డి చుట్టూ ముసురుకున్న 9.5 కోట్ల రూపాయల వివాదం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అశు రెడ్డి మోసం చేసిందని ఆరోపణలు వస్తున్న వేళ తొలిసారి ఆమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చారు. తన కూతురిపై వస్తున్నవన్నీ అబద్ధాలని, అసలు తప్పు ఎవరిదో చెప్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ గొడవ ఇప్పటిది కాదు, దీని వెనుక 3 ఏళ్ల క్రితం నాటి పెళ్లి సంబంధం ఉందట. 2021లో కాకినాడకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి తన కొడుకు ధర్మేంద్రకు అశు రెడ్డినిచ్చి పెళ్లి చేయమని అడిగారట. కానీ ఆరా తీస్తే ఆ అబ్బాయికి అప్పటికే పెళ్లై విడాకులు కేసు కూడా నడుస్తోందని, అంతేకాదు సత్యనారాయణపై కాలుమని కేసులు కూడా ఉన్నాయని తెలియడంతో అశు రెడ్డి ఫ్యామిలీ ఆ సంబంధాన్ని తిరస్కరించింది. ఆ కక్షతోనే ఇప్పుడు తన కూతురిని ఇరికించాలని చూస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. మా అమ్మాయి చాలా అమాయకురాలు, ఆమెకు లోకం తెలియదు, కేవలం తల్లి ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి వచ్చిందని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఆర్థిక ఆరోపణలు చేసే వాళ్ళు ఆధారాలు చూపించాలి, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన గట్టిగా హెచ్చరించారు. ప్రస్తుతం అశు రెడ్డి హైదరాబాద్ లో లేదని, ఈ రాత్రికి ఆమె సిటీకి చేరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.